పులిహోర అంటే అందరికీ ఇష్టమే, ప్రాణం. ఎంత మనం ప్రయాణాలు గడుతున్నా కూడా పులిహోర పట్టుకెళ్ళిపోతాం కదా. అందాకెందుకు, ఒక చక్కని కాశీ సమారాధన చేసినా, కార్తీక సమారాధన చేసినా, లేదా పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు పెళ్లిళ్ళు పేరంటాలు ఏ పచ్చన తోరణం కట్టినా ముందు ఉండవలసింది ఏమిటి? పులిహోర. ఈ పులిహోరని 10 రకాలుగా చేస్తారు. 10 అంటే 10 కదా, మాటలు చెప్పారు. పలు రకాలుగా చేస్తారు. ఎలా చేసినా పులిహోరే రాజరికంగా దర్భంగా ఉండి విస్తరలో వేస్తే కళకళ అడిపోతుంటుంది. ఆవు పెట్టిన పులిహోర ఇంకా రుచిగా ఉంటుంది అన్నమాట. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు తెలిసిన, పులిహోరకి తాలింపందం భార్యకి లాలింపందం అని చెప్పి మన పెద్దవాళ్ళు వ్యాఖ్యానం చేసేవారు అనమాట. దీన్ని వక్రీకరించారు. పెద్దవాళ్ళ మాట చెబుతున్నా సరదాగాను, అర్థమైందా? అంటే పులిహోర నిండంతా దేంట్లో వస్తుందని అడగనే, తాలింపు అన్నమాట. బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ వేరుశనగుళ్ళు జీడిపప్పులు పలుకులు పండుగ తగులుతుంటాయి. ఆ పచ్చడికాయలు సగం సగం ఉంటుంది, అది తగులుతుంటే ఎంత బాగుంటుందో.